తెలంగాణకు జనసేన పార్టీ అవసరమో చెప్పండి సంపత్ నాయక్ గారు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఏ డిబేట్లో కూర్చోమన్నా కూర్చుంటా. అందరికీ నమస్కారం. తెలంగాణ జనసేన నాయకులు సంపత్ నాయక్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారంటూ ఆయన పరుష పదజాలతంతో మాట్లాడడం జరిగింది. అయితే సంపత్ నాయక్ గారు, మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను. అంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలంటే ప్రశ్నలే కాదండి, ప్రజలంటే ప్రశ్నలు జవాబులు, అంటే జవాబుదారీతనం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జవాబుదారీతనం ఉందా అండి? అయితే సంపత్ నాయక్ గారు ఆయన పార్టీ స్థాపించే ముందు, అంటే ఆయన సిద్ధాంతాలు, అంటే అలాంటి సిద్ధాంతాలు, అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడున్న తరం రాజకీయాలలో లేని సిద్ధాంతాలు, అంటే రబ్బరు చెప్పులు వేసుకున్న యువకుల్ని అసెంబ్లీకి పంపిస్తాను, కుల మత ప్రస్తావన లేని రాజకీయాలను చేస్తాను, రౌడీల్ని గూండాలను రాజకీయాల నుంచి తరిమేస్తాను, మేధావుల్ని రాజకీయాలను పరిచయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేశారా సంపత్ నాయక్ గారు? అంటే రాజకీయాలు ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యం అయిపోయిన తర్వాత ఇటువంటి నాయకుడు ఒకడు మా కోసం పుట్టాడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి భావజాలంతో ప్రజల్లోకి వస్తున్నాడు అని తెలంగాణ వ్యాప్తంగా వినపడినప్పుడు నిజంగా యువత ఎంతో ప్రేరణ పొందిన మాట వాస్తవం. అయితే సంపత్ నాయక్ గారు ఔత్సాహిక వేదిక అని పెట్టి ఎంతోమంది మేధావుల్ని ఔత్సాహిక వేదిక ద్వారా సమీకరించి వారి యొక్క, అంటే రాజకీయంలోకి రావాలి అనే యాస్పిరెంట్స్ని నిజంగా చూసి, అంటే రాష్ట్రాలు మారాలా, దేశం మారాలా, రాజకీయ వ్యవస్థ మారాలా అన్న వాళ్లకు ఎంతో ఊతమిచ్చిన పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన సిద్ధాంతాలకి ఎందుకు నీళ్ళు వదిలారు సంపత్ నాయక్ గారు? అంటే మనం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ సంస్కరణలో భాగంగా వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంస్కరణలో పోరాడే సమయంలో ఎన్ని ఉడిదొడుకులు రాని, వాళ్ళ ఆస్తిపాస్తులు పోయినా, వాళ్ళ యవ్వనం వృధా అయినా, వాళ్లకున్న ధనం మొత్తం పోయినా సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడానికి అన్నీ వదిలేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ఎందుకు వదిలేశారు? 25 ఏళ్ల ప్రస్థానం అని చెప్పి కనీసం 25 ఏళ్లలో సగం కూడా పూర్తి కాకుండానే ఎందుకు నీళ్ళు వదిలారు సంపత్ నాయక్ గారు? అంటే ఆయన వచ్చిన, అంటే సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే చాలా గొప్ప సిద్ధాంతం అది. అలాంటి సిద్ధాంతం వదిలిన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తెలంగాణలో ఎందుకు ప్రమోట్ చేయాలి అనేది నా ప్రశ్న. అయితే మరి జనసేన అంటే పార్టీ అనేది ఇన్ని సిద్ధాంతాలతో వచ్చింది కాబట్టి, కానీ ఇది ఓన్లీ తెలంగాణకే కాదు, యావత్ భారతదేశానికి ఇలాంటి సిద్ధాంతాలు అవసరం సంపత్ నాయక్ గారు. కానీ ఈ సిద్ధాంతాలు వదిలిపోయిన తర్వాత, ఆయన నీళ్ళు వదిలిన తర్వాత ఇంకా తెలంగాణకు జనసేన పార్టీ అవసరం ఏముంది? సమాధానం చెప్తారా? అయితే తెలంగాణ గురించి మీరు ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. అయితే తెలంగాణకి ప్రాంత విద్వేషాలు ఎప్పుడూ ఉండవు. అంటే రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రం ఏందయ్యా అంటే అది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం కానీ, ఆంధ్ర నాయకుల పట్ల కానీ, ఆంధ్ర ప్రజల కొంతమంది పట్ల కానీ ఎందుకు తెలంగాణ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రాంత విద్వేషం కాదండి. అంటే ఇక్కడికి వచ్చి వ్యాపార రంగాను
గుత్తాధిపత్యం ప్రదర్శిస్తేనో డామినేషన్ చేస్తేనో అంటే వ్యాపారంలో అవకతవకలు ప్రదర్శించి ఇక్కడున్న యొక్క సాంప్రదాయాన్ని చెడగొడితే తప్ప ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టారండి. ఎంతోమంది ఇక్కడ బ్రతుకుతున్నారు. అయితే ముఖ్యంగా సంపత్ నాయక్ గారు తెలంగాణ రాష్ట్రం అనేది పంజాబ్ రాష్ట్రం తర్వాత అందరూ బోర్డర్లోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి కష్టపడుతూ ఉంటే మళ్ళీ ప్రాణాలని లెక్క చేయని రాష్ట్రం ఏదైతే ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రం అండి. అంటే 1200 మంది బలిదానం చేసుకొని, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలతో ఆత్మార్పణ చేసుకోలేదు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని చేసుకోలేదు, లేదా మాకు ఈ అవకాశాలు రావట్లేదని చేసుకోలేదండి. కేవలం రాష్ట్రం విడిపోతే ఇంత వనరున్న రాష్ట్రం రేపొద్దున భవిష్యత్ తరానికి గొప్ప రాష్ట్రం అవుతుంది, అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి అని వాళ్ళు ఎంతోమంది కోసం త్యాగం చేసి ప్రాణార్పణ చేశారండి. అది తెలంగాణ యొక్క గొప్పతనం. తెలంగాణలో ఎవరొచ్చి పార్టీ పెట్టినా పార్టీ అనేది చూడరు, ప్రాంతాన్ని చూడరు, వ్యక్తిని మాత్రమే చూస్తారండి. అంత గొప్ప సాంప్రదాయం తెలంగాణకు ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నిజంగా మరి ఇంత కష్టపడి ఇన్ని ప్రాణత్యాగాలు కోర్చి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, మీ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రశ్నించరు. ఎందుకంటే మీ నాయకుడికి కావాల్సింది తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కేవలం వాళ్లకు కావాల్సిన రాజకీయ పార్టీలకి ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, హైదరాబాదులో ఆయన ఉంటున్నాడు కాబట్టి, తెలంగాణ అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ కేవలం ఉండి పార్టీని పెట్టి ఆంధ్ర మీదే ఫోకస్ చేశారు. మరి ఆంధ్ర మీద ఫోకస్ చేసినప్పుడు తెలంగాణ మరి అంత సమయం ఆంధ్రప్రదేశ్లో కేటాయించినప్పుడు తెలంగాణ కోసం ఎందుకు అంత సమయం కేటాయించలేదు? ఎందుకు ఇక్కడ రాజకీయాలు చేయలేదు? కాకపోతే తెలంగాణలో ఉన్న అభిమానులు మొత్తం జనసేన పార్టీ అనేది ఇక్కడ లేకపోతే ఆయన యొక్క ఆ కరిష్మా తగ్గిపోతుందని కేవలం అలా తెలంగాణ రాష్ట్రంలో ఉంచి ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేశారు. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేసినప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతాలకి ఈయన పొత్తులు పెట్టుకున్న పార్టీలకి ఎక్కడైనా పొంతన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ స్థాపించి చాలా తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఏ పార్టీలకి పోకుండా, పొత్తులు పెట్టుకోకుండా, సామాన్యులకు టిక్కెట్లు ఇచ్చి, డబ్బు లేని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చి ఆయన అసెంబ్లీకి పంపి ఆయన ఆఖరి చనిపోయే వరకు, ఆయన గుండె ఆగిపోయే వరకు ఆ సిద్ధాంతాలని మాత్రం వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్తో పార్టీ పొత్తు పెట్టుకుంటారు, జనసేనతో పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, కమ్యూనిస్టుల మీద భుజం మీద వాలిపోతారు. అంటే తెలుగుదేశం పార్టీని ఎన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గర నిలిపారో తెలుసా? ఇటువంటి పార్టీలతో ఆయన పొత్తులు పెట్టుకోవచ్చా? అంటే ఇంత సిద్ధాంతం తప్పినప్పుడు, ఇంత సిద్ధాంతం లేనప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ నాయకుడు అనుకుంటున్నారు, కానీ నాయకుడు కాదండి, ఆయన పొలిటీషియన్. పొలిటీషియన్కి నాయకుడికి చాలా పెద్ద తేడా ఉంది. సంపత్ నాయక్ గారు పొలిటీషియన్ అంటే ధన ప్రవాహం, కుల ప్రవాహం అన్నీ కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేసి అధికారం సంపాదించి పదవి సంపాదించేవాడు పొలిటీషియన్ అండి. నాయకుడు అంటే ప్రజలకి ఏ సిద్ధాంతం అవసరం ఉంది, ఏ నాయకత్వం అవసరం ఉంది, ఎలాంటి పాలసీ అవసరం ఉంది,
ప్రజలు బాగుపడాలంటే ఎటువంటి పాలసీలు ఉండాలి అని ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో ఆ స్ఫూర్తిని నింపి నడిపించేవాడు నాయకుడండి. అంటే నిజాన్ని ప్రజలకు చెప్పేవాడే నిజమైన నాయకుడు. అయితే ఏ అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయా? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూస్తూ ఉందా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ సిద్ధాంతాలతో గొప్పగా ఆయన సిద్ధాంతాలతో వ్యవస్థ మొత్తం మారిపోయింది. అవినీతి లేదు, కుల ప్రభావం లేదు, మత ప్రభావం లేదు, ధన ప్రభావం లేదు, రౌడీయిజం లేదు, గూండాయిజం లేదు, మనిషిగా బ్రతుకుతున్నారు, ప్రజలుగా జీవిస్తున్నారు అనే పెను మార్పు ఏమైనా రాజకీయాల్లో వచ్చిందా? ఎందుకు తెలంగాణకు జనసేన పార్టీ అవసరమో చెప్పండి సంపత్ నాయక్ గారు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఏ డిబేట్లో కూర్చోమన్నా కూర్చుంటా. కానీ ఒకటి, మీరు నాయకుడుగా కావాలి, నాయకుడుగా ఎదగాలి అని అనుకుంటే మాత్రం కేవలం ఆయన సినిమా హీరో కాదు కావాల్సింది. మనకు కావాల్సింది నిజమైన హీరోలు కావాలండి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడనో పెద్ద హీరోగా ఉన్నాడనో రాజకీయ పార్టీలను ప్రమోట్ చేయకండి. వాళ్ళ సిద్ధాంతం గొప్పగుంటే మీరు గొప్పగా ప్రచారం చేయండి. ముఖ్యంగా ఇంకోటి, సంపత్ నాయక్ గారు, పాశం యాదగిరి లాంటి సీనియర్ నాయకులు ఆయన మాట్లాడి ఉండవచ్చు, ఆయన మాట్లాడింది కూడా తప్పే. కానీ ఆయన్ని పట్టుకొని మీరు మాట్లాడడం అనేది, అంటే ఒక నాయకుడికి భావజాలం అనేవి రెండు కళ్ళు సంపత్ నాయక్ గారు. ఆ రెండు కళ్ళు ఎప్పుడూ కాపాడుకోవాలా. మనం మాట్లాడుతుంటే వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది మనకెళ్ళి చూస్తూ ఉంటారు, మన మాటలు వింటూ ఉంటారు. ఎక్కడా కూడా ఎదుటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా మనం తొందరపడకుండా మాట్లాడకుండా ఉండాలి. అదే ఒక నాయకుడి యొక్క గొప్ప లక్షణం. మీరు అన్నారే ఒక మాట, ఆ మాట నాకు అనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన చిల్లరగాళ్ళు అని ఒక మాట అన్నారు. ఎన్ని కష్టాలను వచ్చారు తెలుసా? అధికారంలో ఉన్న పార్టీని, కుర్చీని దించడానికి ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టకేలకు ఎండగట్టి ఎన్ని ప్రమాదాలు చూశారో తెలుసా? అక్కడున్న వాళ్ళు లైఫ్తో రిస్క్ చేశారండి. కానీ అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు చిల్లరగాళ్ళు అని మాట్లాడడం సబబు కాదు. సంపత్ నాయక్ గారు, మీరు తెలంగాణ ప్రాంతాన్ని అధ్యయనం చేయండి, తెలంగాణ మనుషుల మధ్య తిరగండి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి పార్టీ కావాలి, తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలకు, రాష్ట్ర పురోగతికి ఎటువంటి పార్టీలు అవసరం ఉంది అనే దాన్ని మీరు పూర్తిగా ఒకసారి విశ్లేషణ చేయండి, కొంత మీరు అధ్యయనం చేయండి. సూక్ష్మ కోణంతో ఒక్కసారి తెలంగాణను చూస్తే తెలంగాణ రాజకీయ పార్టీ ఎలాంటి పార్టీ అవసరం ఉందో ఒక్కసారి చూడండి. నేను కూడా తెలంగాణ వాడిగా చెప్తున్నా. తెలంగాణ ఎంతోమంది మనం ఇవాళ కాలు పెట్టామంటే ఎంతోమంది వాళ్ళు మనకు పెట్టిన భిక్ష, అది ఎంతోమంది ప్రాణాలు. ఆ ప్రాణాల కోసమైనా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని, సామాజిక తెలంగాణ కావాలంటే ఖచ్చితంగా మేధావుల అవసరం, మంచి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సంపత్ నాయక్ గారు, ధన్యవాదాలండి.